రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. సిట్ తన విచారణను కీలక దశకు చేర్చింది. నిన్న మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావును సుమారు 7 గంటల పాటు విచారించిన అధికారులు ఇప్పుడు తమ తదుపరి ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలోనే కవిత స్వయంగా మీడియా ముందుకు వచ్చి తన భర్త ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేసులో కీలకంగా మారాయి. అంతేకాకుండా సంతోష్ రావును గూఢాచారిగా, హరీష్ రావును గుంటనక్కగా అభివర్ణిస్తూ కవిత చేసిన ఘాటు విమర్శల వెనుక ఉన్న ఆంతర్యంపై కూడా సిట్ ఆరా తీస్తోంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావులను ఒకసారి విచారించిన అధికారులు వీరిద్దరికీ మరోసారి నోటీసులు జారీ చేసి యోచనలో ఉన్నారు. వాటికి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావు విచారణ ముగిసింది. ఇప్పుడు కవిత స్టేట్మెంట్స్ కీలకంగా మారాయి. కవితను విచారిస్తే గనక ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి వ్యతిరేకంగా కొన్ని స్టేట్మెంట్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా నిన్న 7:30 గంటల పాటు సంతోష్ రావుని సుదీర్ఘంగా విచారించారు సిట్ అధికారులు. ఆయన గతంలో కేసీఆర్ దగ్గర అత్యంత కీలకంగా వ్యవహరించాడు కాబట్టి ఇటు ఎస్ఐబి కార్యాలయం నుంచి కేసీఆర్ కి సమాచారం చేరవేయడం, కేసీఆర్ నుంచి ఎస్ఐబిలో పనిచేసినటువంటి ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుతో పాటు ఇటు ప్రభాకర్ రావుకి ఎప్పటికప్పుడు స్లిప్ల ద్వారా సమాచారాన్ని చేరవేసేవారిని అని చెప్పేసి కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన ముందు విచారణకు సహకరించకున్నప్పటికీ ఆయనకు సంబంధించిన చాటింగ్ కావచ్చు, వాట్సాప్ కాల్స్ కావచ్చు, మిగతా ఇంటర్నెట్ ద్వారా మాట్లాడినటువంటి కాల్ లిస్ట్ కావచ్చు, వీటన్నిటిని ముందుంచి మీరు తరచూ ప్రభాకర్ రావుతో భేటీ అయ్యేవారు, ఏ పర్పస్ లో భేటీ అయ్యేవారు అనే దానికి సంబంధించి కూడా సంతోష్ రావుని నిన్న సుదీర్ఘంగా విచారించడం జరిగింది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎక్కడెక్కడ తమ అభ్యర్థులు వీక్ గా ఉన్నారో అక్కడ ప్రత్యర్థులకు సంబంధించిన కదలికల పైన నిఘా పెట్టాలని చెప్పాం, కానీ ఫోన్ నెంబర్లని ట్యాప్ చేయాలని మేము చెప్పలేదు అని చెప్పేసి కూడా సంతోష్ రావు నిన్న సిట్ ముందు విచారణలో వెల్లడించినట్టు తెలుస్తుంది. కాబట్టి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు సంతోష్ రావు చాలా కీలకంగా వ్యవహరించేవాడు. కేసీఆర్ కి అత్యంత సన్నిహిత, ఎందుకంటే కేసీఆర్ నీడలాగా వెంటే ఎప్పుడు ఉండేవాడు కాబట్టి కేసీఆర్ కి ఇటు ఎస్ఐబి నుంచి సమాచారాన్ని మార్పిడి చేసేవాడని చెప్పేసి కూడా సిట్ అనుమానిస్తుంది. కాబట్టి ఆ కోణంలో ఆయనని నిన్న 7:30 గంటల పాటు విచారించడం జరిగింది. ఆయన నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. అయితే కొన్నిటికి ఆయన సమాధానం చెప్పినప్పటికీ కొన్నిటికి నాకు తెలియదు అని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ విచారణకు అవసరమైతే పిలుస్తామని చెప్పేసి కూడా ఆయనని రాత్రి 10:30 తర్వాత సిట్ కార్యాలయం నుంచి పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు ముగ్గురు విచారణ జరిగింది. హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, వీరి ముగ్గురు కూడా గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తులు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కవితకి నోటీసులు ఇచ్చేందుకు సిట్టు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. కవితకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే ఖచ్చితంగా ఆమె బయటనే డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంటి ఆడబిడ్డతో పాటు అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేశారు, నా పిఏలు నాతో ఉండేటువంటి క్లోజ్ గా ఉండే నా అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని చెప్పేసి ఆమె ఆరోపణలు చేసింది. కాబట్టి ఆమె ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు సిట్టు గుర్తించింది. కాబట్టి ఆ ఆధారాలన్నింటినీ కూడా కవిత ముందు ఉంచి విచారిస్తే మరిన్ని విషయాలు కూడా ఈ కేసులో వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక ఇన్ని రోజుల పాటు జరిగినటువంటి విచారణకు సంబంధించి ఈ రోజు సిట్టు కీలక భేటీ కూడా కాబోతున్నట్టు తెలుస్తుంది. సజ్జనార్ నేతృత్వంలో మరొకసారి ఈ రోజు భేటీ అయ్యి ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ తో పాటు ఇక ముందు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానికి సంబంధించి కూడా సజ్జనార్ కీలక ఆదేశాలు సిట్ అధికారులకు ఇచ్చే అవకాశం కనబడుతుంది. ముగ్గురు కీలక వ్యక్తుల విచారణ జరిగింది కాబట్టి దానికి సంబంధించిన పురోగతికి సంబంధించి సిట్ ఈ రోజు భేటీ కాబోతుంది. కమాండ్ కంట్రోల్లో సజ్జనార్ నేతృత్వంలో సిట్ అధికారులు మొత్తం 9 మందితో కలిపి సజ్జనార్ భేటీ నిర్వహించబోతున్నారు. కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ కు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించిన తర్వాత ఫర్దర్ గా మళ్ళీ కేటీఆర్, హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి విచారణ తర్వాత కేసీఆర్ కి
కవితకి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు మొదట కవిత ఆమె భర్త అనిల్కు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే వాళ్ళు విచారణలో కొన్ని సంచలన విషయాలు బయటకు చెప్తే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో కీలక పరిణామాలు జరిగే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే చాలా సమాచారాన్ని టెక్నికల్ ఆధారాలతో పాటు ధ్వంసం చేసినటువంటి మరికొన్ని ఆధారాలను కూడా రిట్రీవ్ చేసి వాటన్నిటి ద్వారానే విచారణ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని విచారణకు పిలిచే ముందు వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆధారాలన్నీ కూడా తెలుసుకొని వారి ముందు ఉంచి విచారిస్తున్నారు. హరీష్ రావుతో పాటు కేటీఆర్ విచారించారు కాబట్టి వారి నుంచి వచ్చిన సమాచారంతో ఇటు సంతోష్ రావును కూడా విచారించారు. ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి పోలీస్ అధికారులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు వీరందరికీ సంబంధించి ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రగతి భవన్ కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ మొత్తం వ్యవహారం నడిపించారని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచే ఆదేశాలు వచ్చేవి. ఆ ఆదేశాలను తిరిగి మళ్ళీ ప్రగతి భవన్ కి సంతోష్ రావుకి చేరవేసేవారు అని చెప్పేసి కూడా నిందితులు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే నిన్న సంతోష్ రావును విచారించారు. ఇక ఈ రోజు లేదా రేపు కవితకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే ఖచ్చితంగా కవిత కూడా సిట్ ముందు హాజరై ఆమె స్టేట్మెంట్ అంతా కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కేసీఆర్ ని పిలుస్తారా లేదంటే మళ్ళీ హరీష్ రావు కేటీఆర్ ని మరొకసారి కూడా విచారిస్తామన్నారు కాబట్టి వారిని విచారణకు పిలుస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ సురేష్.